మార్కాపురం జిల్లా రాయవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మృతి చెందగా 28 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో పోలీసుల సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శౌర్య అందిస్తారు. రాయవరం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటికీ 13 మంది మృతి చెందడం జరిగింది. అదేవిధంగా 28 మంది క్షతగాత్రులు ఉన్నారు. మొత్తం ఈ బస్సులో 41 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఈ బస్సు ముఖ్యంగా చూస్తే ఈ బస్సు మనం చూడొచ్చు, బస్సు వచ్చేసి ఒక టిప్పర్ని ఢీకొనడంతో ఆ టిప్పర్కు ఉన్న డీజిల్ ట్యాంకుని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంటలు వ్యాపించటము, బస్సు పూర్తిగా దగ్ధం అవటము, బస్సు లోపల ఉన్న 41 మందిలో 13 మంది లోపలే సజీవ దహనం అవటం జరిగింది. అయితే బస్సు మొత్తం చూడొచ్చు. అసలు యాక్చువల్గా బస్సు అటువైపు నుంచి ఇటు వస్తూ ఉంది. ఈ బస్సు ఇటువైపుకి రావడంతో టర్నింగ్లో ఈ కొద్దిగా చిన్న టర్నింగ్ ఉంటుంది. ఈ టర్నింగ్లో బస్సు స్పీడ్గా రావటము, అదేవిధంగా ఎదురుగా వస్తున్న కంకర్తో వస్తున్న టిప్పర్ని ఢీకొనడంతో ఇప్పటికీ పొగలు వస్తూనే ఉన్నాయి. ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్యలో జరిగిన ప్రమాదంతో ఆ ట్యాంకు అక్కడ ఢీకొనడంతో ఆ డీజిల్ ట్యాంకు ఒకసారిగా డీజిల్ మొత్తం బయటికి రావడం, అక్కడ నుంచి మంటలు వ్యాపించడంతో ఇది జరిగింది. చూడొచ్చు మనం, డీజిల్ కూడా కింద మొత్తం పారిపోయింది, మొత్తం ప్రవహించిన డీజిల్. అయితే ఒక డీజిల్ ట్యాంకును ఢీకొనడంతో ఇంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడము, బస్సు దగ్ధం అవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి చూస్తే ఈ బస్సులో మొత్తం ఇది స్లీపర్ బస్సు. స్లీపర్ అయితే దీనిలో కర్టన్స్, అదేవిధంగా లోపల కుషన్ తోటి ఉన్న బెడ్స్ ఇవన్నీ ఉండడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించేసి నిమిషాల వ్యవధిలోనే బస్సు మొత్తం దగ్ధం అయిపోయింది. ఎక్కడి నుంచి చూసినా కానీ బస్సులో ఎక్కడ ఏం కనబట్ల. ఈ బస్సు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ హరికృష్ణ బస్సు ట్రావెల్స్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ బస్సులో ఎక్కువగా రోజువారీ కూలీలే ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారట. ఈ బస్సులో ఉన్న 41 మంది కూడా రోజువారీ కూలీలే. రేపు రోజున శ్రీరామనవమి కావడంతో పండక్కి ఇంటికి వస్తూ ఉంటే ఈ ప్రమాదం జరిగింది. వీళ్ళందరూ రోజువారీ కూలీలుగా పనిచేసుకునే వాళ్ళే, మృతి చెందిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా క్షతగాత్రులు కావచ్చు, వీళ్ళందరూ రోజువారీ కూలీలే. అయితే ఈ బస్సు ప్రమాదంలో మనం గమనించాల్సింది మరొక విషయం ఉంది. కర్నూలులో కూడా సేమ్ ఇలాగనే ఒక 2 వీలర్ వచ్చేసి బస్సును ఢీకొనడంతో ఆయిల్ ట్యాంక్ పగిలి బస్సుకి అంటుకొని బస్సులో ఉండి 10 మంది వరకు చనిపోయిన సంఘటన చూసాము. ఆ సంఘటన మరొక ముందే మళ్ళీ సేమ్ ఇటువంటిదే జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు చెప్పారు, ప్రభుత్వము చెప్పింది నిబంధనలు కఠినం చేస్తున్నాము, బస్సు మోడిఫికేషన్లో కానీ బస్సు తయారీలో కానీ లోపల కుషన్లు కానీ సీట్లు కానీ స్లీపర్స్ కానీ కర్టన్స్ కానీ ఇవన్నీ మంటలకి అంటుకోకుండా ఉండే విధంగా, ప్రయాణికులకు సురక్షితంగా ఉండే విధంగా మేము బస్సు డిజైన్లు చేయాలని చెప్పారు. తనిఖీలు చేశారు. సుమారు 200 బస్సుల వరకు అప్పట్లో సీజ్ చేశారు. కానీ ఇంకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే బస్సు మోడిఫికేషన్లో ఉన్న మార్పులను చేయడానికి ఈ బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ ఓనర్స్ కానీ ఇష్టపడట్లేదని చెప్పాలి. ఎందుకంటే కర్నూలులో జరిగినప్పుడు 10 మంది చనిపోయారు. ఈ మార్కాపురం దగ్గర జరిగిన దానిలో 13 మంది చనిపోయారు. అంటే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ ఈ ప్రమాదాలు అయితే మాత్రం ఆగట్లేదు. కానీ ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి హోమ్ మినిస్టరు, రవాణా శాఖ మంత్రి, జిల్లా కలెక్టరు, ఎస్పీ అందరూ రావటము, ఇక్కడ మొత్తం చూడటం జరిగింది. ఈ 28 మంది ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళల్లో ఒక 10 మందికి కొంత ఇంజూరీ ఎక్కువగా ఉండటంతో వాళ్ళని ఒంగోలు జీజీహెచ్కు తరలించి అక్కడ వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే ఈ బస్సు ప్రమాదం మీద కలెక్టర్ని కానీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ని కానీ, లేకుంటే భూపాల్ రెడ్డి రవాణా శాఖ మంత్రిని కానీ మాట్లాడినప్పుడు వీటిలో చట్టాలు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని వీళ్ళంతా ఇచ్చేస్తున్నారు. ఇంకా చట్టాలని కఠినతరం చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ బస్సులు ఇవి ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి అన్నది కూడా చూడాలి. ఫోరెన్సిక్ అధికారులు కూడా వచ్చి మొత్తము అన్వేషిస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఒకటే ఇక్కడైతే లోపల డిజైన్లో ఉన్న మార్పులు జరగనంత వరకు ఈ ప్రమాదాలకు చెక్ పెట్టే అవకాశం చాలా తక్కువ అనే అభిప్రాయం అయితే మాత్రం అందరిలో వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, బస్సు ప్రమాదాల్లో ఎక్కువగా ఈ స్లీపర్ కోచ్ల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. అయితే స్లీపర్ కోచ్లలో ప్రయాణం సురక్షితమా కాదా అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఈ సురక్షితమా కాదా అన్నది బస్సు డిజైన్ బట్టే ఉంటుంది. రాబో రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పేసి అందరూ కోరుకున్నారు. ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తుంది అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ బస్సులో ప్రమాదంలో మృతి చెందిన
మృతులకు కానీ లేకుంటే క్షతగాత్రులకు కానీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. వాళ్ళకి తగినంత ఎక్స్గ్రేషియో ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి మంత్రులు అధికారులు చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శౌరి, మార్కాపురం జిల్లా నుండి.